ఉస్మానియా యూనివర్సిటీ అక్కడ ఎంటెక్ చేస్తున్నాము. సో ఇక్కడ ఏదైతే హెచ్సియులో ఈ చెట్లను నరికేయడం కానీ లేదంటే బయోడైవర్సిటీని డ్యామేజ్ చేస్తుందో మన కాంగ్రెస్ ప్రభుత్వం, దాన్ని ఖండించడానికి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చాం. లోపల ఉన్న 400 ఎకరాలు ప్రభుత్వానిదే, ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి, భూములను ఎటువంటి ప్రకృతిని ధ్వంసం చేయట్లేదని ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు 1974లో ఇందిరాగాంధీ ప్రభుత్వం హెచ్సియు అలకేట్ చేస్తూ మనకు ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యలో ఏమైంది, అది మనకు హెచ్సియు ప్రకారంగా దాన్ని రిజిస్టర్ చేసుకోలేదు, కానీ ఆ హెచ్సియు పరిధికి చెందిన ల్యాండే ఇది ప్రస్తుతానికి. కానీ అది ఏం చేసింది, డాక్యుమెంట్స్ కాస్త మన రాష్ట్ర ప్రభుత్వానికి డాక్యుమెంటెడ్ చేసుకొని ఇది రాష్ట్రానికి సంబంధించిన ల్యాండ్ అని ఇప్పుడు అక్కడ ఉన్న డైవర్సిటీని డ్యామేజ్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయింది. మీరు ఎటువంటి మద్దతు తెలుపుతారు? ఇక్కడ మీరు ఒక్కసారి అక్కడ బోర్డు చూస్తే అక్కడ వైల్డ్ యానిమల్స్ కానీ లేదంటే అక్కడ ఉన్న ప్రకృతికి సంబంధించిన ఏవైతే స్పేసెస్ ఉన్నాయో వాటిని డ్యామేజ్ చేస్తే 25,000 రూపాయల జరిమానా, అట్లే 3 సంవత్సరాల జైలు శిక్ష అని అక్కడ క్లియర్గా రాసి పెట్టింది. అక్కడ రెడ్ బోర్డు ఏదైతే ఉందో దాన్ని జూమ్ చేస్తే మనకు అర్థమవుతుంది. అంటే దీని ప్రకారంగా ఇప్పుడు రేవంత్ రెడ్డిని 3 సంవత్సరాలు జైల్లో వేయాలన్నా వద్దా? ఇప్పుడు మనకు నిజంగానే అక్కడ డ్యామేజ్ చేస్తలేరు అని మనం అనుకుంటే మీ మీడియాని లోపలికి ఎందుకు పంపట్లేదు? కనీసం గేట్లన్నా దాటనిస్తున్నారా? ఇప్పుడు స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్, ఇన్ని ఆర్గనైజేషన్స్ వచ్చినాయి, ఒక్కరినన్నా ఎంట్రీ ఉందా? ఒక్కరికైనా లోపలికి ఎంట్రీ ఉందా? అక్కడ బయోడైవర్సిటీ లేదు అనుకుంటే, అక్కడ అసలు పక్షులు లేవనుకుంటే, అక్కడ జంతువులు లేవనుకుంటే, అక్కడ చెట్లు లేవనుకుంటే ఎందుకు లోపలికి అలౌ చేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం? ఎందుకు లోపలికి అలౌ చేయట్లేదు సీఎం రేవంత్ రెడ్డి? మేధావుల తరపు నుంచి కానీ వాళ్ళు కూడా ఎవరు స్పందించట్లేదు కదా దీనికి సంబంధించి. ఇప్పుడు ఎవరి స్వప్రయోజనాల గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇది మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధికి సంబంధించిన ల్యాండ్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులుగా వాళ్ళు వాయిస్ రేజ్ చేస్తున్నారు. వాళ్ళకు తోడుగా మేము కూడా రేజ్ చేస్తున్నాం. తెలంగాణను సాధించుకోవడానికి ఉస్మానియా యూనివర్సిటీ ఏ విధంగా అయితే కీలక పాత్ర పోషించిందో అదేవిధంగా ఇప్పుడు 400 ఎకరాల భూమిని కాపాడుకోవడానికి అన్ని విద్యార్థుల సంఘాలు కూడా ఐక్యమవుతున్నాయి. ఏ మేధావులు వచ్చి మాట్లాడుతున్నాం ఇది సాధ్యమవుతుంది, వాళ్ళు మాట్లాడుతూ వస్తుందా లేకపోతే రాజకీయ నాయకులు మాట్లాడుతూ వస్తుందా అని ఎవ్వరు వేడి చేయట్లేదు. ఇక్కడ విద్యార్థులుగా మేము ఏం కాపాడుకోవాలో, మా పొటెన్షియల్ ఏంటిదో కంపల్సరీ ఇప్పుడు మేము అందరి ముందు చూపించబోతున్నాం. తెలంగాణ రాష్ట్రానికే కాదు ఇండియా మొత్తానికి స్టూడెంట్ ప్రొటెస్ట్ ఏ విధంగా ఉంటుందో చూపించబోతున్నాం. అంటే ఇది పెయిడ్ బ్యాచ్ తో చేసినటువంటి ఎవరికి పెయిడ్ బ్యాచ్? అధికారిక అంటే బీఆర్ఎస్ బీజేపీ గారి అంటే ఇతర పార్టీలు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఉన్నాయో వాళ్ళు అనవసరమైన రాద్ధాంతము ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం ఇది, స్టూడెంట్లతో కొంతమంది రెచ్చగొట్టి చేయిస్తున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఎవరు పెయిడ్ బ్యాచ్ అనేది ఎలక్షన్స్ కంటే ముందు లేదంటే చంద్రబాబు హయాంలో ఎవడు పెయిడ్ బ్యాచ్ అనేది చాలా క్లియర్గా సంచుల మూటలతోటి మనకు దొరికిండు. ఒకటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కిన తర్వాత అక్కడ వికారాబాద్లో దామగుండ ఫారెస్ట్ను అమ్మకానికి పెట్టిండు. అట్ ద సేమ్ టైం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా అమ్మకానికి పెట్టిండు. మరి ఏ కమిషన్ల గురించి ఆయన భూములను అమ్మకానికి పెడుతుండు? ఎవరు ఆయన పేడ్ మనిషి అనేది ఆయననే క్లియర్ చేయాలి.